హాయ్ అండి. ఇంక మార్నింగ్ ఈరోజు తొలి ఏకాదశి కదా అని ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఇల్లు తుడుచుకోవడము, తర్వాత వచ్చేసి ఇంకా వంటలు అవి స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత స్నానం చేయించాను. ఇంకా టిఫిన్ అన్నీ అయిపోయాక అయితే ఇంకా నేను పూజ చేసుకున్న టిఫిన్ తిందామని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. బయటకు వచ్చి మా ఆయనగారు అయితే ఇంకా నేను శారీ కట్టుకుని తాను చేసి కట్టుకొని పూజ చేద్దాం రెడీ అవుతుంటే అందులోకి మా ఆయనగారు బయటికి వెళ్ళారు అనమాట. బయటికి వెళ్ళి చూస్తే టెంట్ ఉంది. మా ఆయనగారు ఇంకా మా అత్తగారు ఫంక్షన్ అనుకున్నారు అనమాట ఇల్లు. కాదే అక్కడ ఎవరో మనిషి చనిపోయిన కానీ అస్సలు మనిషి చనిపోయినట్టు ఏమి అనిపించలేదు. ఎందుకంటే అసలు మామూలుగా పక్కన వేసారు, మా డోర్ పక్కనే. ఎవరన్నా ఇదే మామూలుగా అయితే ఏడుపులు వినబడ్డ వల్ల తెలిసిపోదు ఎవరు చనిపోయారు ఏంటని చెప్పి అనుకుంటాం. కానీ అస్సలు కొంచెం కూడా ఏ ఏడుపులు వినిపించలేదు. దానివల్ల అయితే మాకు తెలియలేదండి. ఇంకా అన్నం చారు అవి పెట్టేసుకున్నాము. అన్నం చారు అవి పెట్టేసుకున్నాం. ఇంకేం చేస్తాం, తినకూడదు పక్కన అంటే తినకూడదు అన్నారు మా అత్తగారు. అయినా కాబట్టి ఇంకా అప్పటికల్లా టిఫిన్ కూడా చేసుకున్నాము. ఇవన్నీ పడేసుకోలేము కదా, కష్టపడి ఇంకా చేసుకుని ఉల్లిపొమ్మకాయని కోసుకున్నాం. కూర అయితే వండుకోలేదండి. సండే తొలియాక తెలిసిన రోజు కూడా ఇంట్లో పూజ చేసుకోలేకపోయినా కుదరలేదు ఎందుకనే. కానీ ఈ రోజుల్లో ఏంటో కానీ ఇప్పుడే కాదు, ఇంతకుముందు మా సొంత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఒక ఆవిడైతే చనిపోయింది. అప్పుడైతే కనుక మేము అసలు నాకు అప్పుడు కూడా తెలియదండి. అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. నేను మామూలుగా మా అత్తయ్య గారు 8:30కి వస్తే అప్పుడు చూసి చెప్తున్నారు ఇట్లా చనిపోయారంటే. అప్పుడు దాకా నాకు తెలియలేదండి. ఎందుకో ఈ మధ్యకాలంలో అసలు ఏడుపు అసలు ఎవరు చనిపోయినా ఏడుతలేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఏడుపు అనేది మామూలుగా ఒక మనిషి చనిపోయారంటే ఆటోమేటిక్గా వచ్చేది కదా. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తుంటేనే పక్కన వాళ్ళు ఏం బంధుత్వం ఉన్నా లేకపోయినా విన్న వాళ్ళు కూడా చాలా ఏడుపు వస్తుంది. కానీ ఇప్పుడు అలాగేమి లేదండి. అసలు వాళ్ళే ఆడట్లేదు ఏంటో కానీ మనిషి చనిపోతే కనీసం ఏడుపు కూడా రావట్లేదు. అలాగే ఆ పక్కింటి వాళ్ళకి ఏం తెలుస్తుంది. అంతే కదా బాయ్.